మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కానీ ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్సు, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,40,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసర లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన.